10,000 మంది విద్యార్థులతో నిర్వహించిన యువశక్తి సదస్సు యువతలో స్ఫూర్తిని నింపిందా? ప్రాథమిక విద్య కోసం ప్రతిరోజు 8 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లిన గేదెల శ్రీనుబాబు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది విద్యార్థులకు పరిశోధన సంబంధిత సమాచారం అందుబాటులో ఉంచుతున్నారా? డయాబెటీస్ను ముందుగానే గుర్తించే పరిజ్ఞానం ఆవిష్కరించినందుకు గాను గేదెల శ్రీనుబాబుకు దక్కిన అవార్డు ఏంటి? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం క్యాన్సర్ను ముందుగానే గుర్తించే పరిశోధనలు చేయమని గేదెల శ్రీనుబాబును ఆహ్వానించిందా? రాష్ట్రం నుండి 40 లక్షల మంది ఐటీ నిపుణులు ఉంటే వారిలో 40,000 మంది కూడా రాష్ట్రంలో ఉపాధి పొందలేకపోవడానికి కారణం ఎవరు? మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న ఐటీ ఉద్యోగులే తమ కెరియర్ను సుదీర్ఘంగా కొనసాగించగలరా? తాజాగా విశాఖలో నిర్వహించిన యువశక్తి సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గేదెల శ్రీనుబాబు సదస్సుకు హాజరైన వేలాది మంది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను శ్రీకాకుళం జిల్లాలోని అల్లెనా అనే మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టానని, తన ప్రాథమిక విద్య కోసం ప్రతిరోజు 8 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేవాడినని వివరించారు. ఆ తర్వాత ఇంటర్, బీఫార్మసీ, ఎంటెక్, పీహెచ్డీ పూర్తి చేశానని, అయితే ఎంటెక్, పీహెచ్డీ చేసే సమయంలో పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని పొందడానికి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అయినప్పటికీ కష్టపడి చదివి అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుండి పోస్ట్ డాక్టరేట్ పట్టా పొందానని, ఈ విధంగా సంకల్ప బలముంటే ఎన్ని సమస్యలు ఎదురైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చని గేదెల శ్రీనుబాబు విద్యార్థులకు వివరించారు. ఇదిలా ఉండగా డయాబెటిస్ను ముందుగానే ఎలా గుర్తించాలి అనే అంశంపై తాను సమర్పించిన పరిశోధనా కథనాలకు 2007లో తనకు యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించిందని, దక్షిణ కొరియాకి చెందిన హ్యూమన్ ప్రోటీన్ ఆర్గనైజేషన్ అనే సంస్థ ఈ అవార్డును అందించినట్లు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అయితే పేద దేశాలకు చెందిన పరిశోధనా విద్యార్థులు పరిశోధనలకు అవసరమైన సమాచారాన్ని పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని తాను అవార్డు తీసుకునే సమయంలోనే చెప్పినట్టు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. తనకు అవార్డు ఇచ్చిన హ్యూమన్ ప్రోటీన్ ఆర్గనైజేషన్ సహకారంతో పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు జర్నల్ ఆఫ్ ప్రోటామిక్స్ అండ్ బయోగ్రమాటిక్స్ అనే ఓపెన్ యాక్సెస్ జర్నల్ని ప్రారంభించినట్లు ఆయన వివరించారు. ఈ సంస్థ శాస్త్రీయ పరిశోధన కథనాలను ప్రచురించి ఓపెన్ యాక్సెస్లో విద్యార్థులు, పరిశోధకులు అందరికీ అందుబాటులో ఉంచుతోంది. ఆ తర్వాత తాను పోస్ట్ డాక్టరేట్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లినట్టు గేదెల శ్రీనుబాబు వివరించారు. డయాబెటీస్ని ముందుగానే గుర్తించే పరిజ్ఞానం ఆధారంగా క్యాన్సర్ని కూడా ముందుగానే గుర్తించేందుకు పరిశోధనలు చేయమని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తనను కోరిందని, అందుకోసమే తనకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీటు కేటాయించారని గేదెల శ్రీనుబాబు వివరించారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ తనకు మంచి స్కాలర్షిప్ కూడా అందించిందని ఆయన వివరించారు. కాగా యాహూ, సన్ మైక్రో సిస్టమ్, గూగుల్, ఫేస్బుక్ లాంటి అనేక నూతన ఆవిష్కరణలకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వేదికగా నిలుస్తోందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రం నుంచి 40 లక్షల మంది ఐటీ నిపుణులు ఉండగా
వారిలో 40,000 మంది కూడా రాష్ట్రంలో ఉపాధి పొందలేకపోయారని, మిగిలిన వారంతా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలసపోయారని గేదెల శ్రీనుబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రానికి చెందిన ఐటీ నిపుణులు అత్యధికంగా అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మరోవైపు గత 15 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షల కోట్లు ఖర్చు పెట్టాయని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. కానీ చదువు పూర్తయిన విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు వలసపోతున్నారని, ఈ విధమైన మేధో వలసలు రాష్ట్రానికి ప్రమాదకరమని గేదెల శ్రీనుబాబు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఉద్యోగాల కోసం వలస వెళ్లిన వారు కూడా ఏమాత్రం సంతోషంగా లేరని, స్థానికంగా ఉద్యోగాలు లభించకపోవడం వల్లే తమ సొంత ప్రాంతాలను వదిలి వెళుతున్నారని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. అయితే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న ఐటీ ఉద్యోగులే తమ కెరీర్ని సుదీర్ఘంగా కొనసాగించగలరని, లేదంటే 40 ఏళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుందని ఆయన వివరించారు. కాబట్టి విద్యార్థులు తమ విద్యార్థి దశలోనే మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకోవాలని, 10 మందిని మేనేజ్ చేయగలిగితే టీమ్ లీడర్, 100 మందిని మేనేజ్ చేయగలిగితే మేనేజర్, 1000 మందిని మేనేజ్ చేయగలిగితే సీఈఓ కావచ్చని గేదెల శ్రీనుబాబు విద్యార్థులకు సూచించారు. మేనేజ్మెంట్ స్కిల్స్ పెంచుకోవడం కోసం విద్యార్థులు చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. తాను విద్యార్థి దశలో చిన్న చిన్న వర్క్షాప్లను నిర్వహించి వాటికి సంబంధించిన వక్తలను ఆహ్వానించి వారి నుంచి అవసరమైన సమాచారాన్ని పొందేవారిమని ఆయన చెప్పారు. అదే సమయంలో తాను విద్యార్థులను సమీకరించడంతో పాటు వారందరినీ సమన్వయం చేసుకుంటూ మీటింగులు నిర్వహించేవాడినని, ఆ విధంగా విద్యార్థి దశలోనే తాను మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుకున్నానని గేదెల శ్రీనుబాబు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు 10,000 మంది విద్యార్థులను సమీకరించి యువశక్తి సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా విశాఖ నగరంలోని విద్యార్థులు అత్యధికంగా హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. వారంతా తాము పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు గల అవకాశాలను తెలుసుకునేందుకు యువశక్తి సదస్సుకి హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు తమ కెరీర్ మీద ఉన్న ఆసక్తికి ఇదే నిదర్శనమని, కానీ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా లేవని గేదెల శ్రీనుబాబు వివరించారు. అయితే అవరోధాలను కూడా అవకాశాలుగా మార్చుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని ఆయన పేర్కొన్నారు. తాను విద్యార్థి దశలో పరిశోధనలకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తర్వాతి కాలంలో ఈ సమస్యని అవకాశంగా మార్చుకుని విద్యార్థులకు పరిశోధనా సమాచారాన్ని అందుబాటులో ఉంచే వ్యాపారాన్ని 2007లో ప్రారంభించినట్లు గేదెల శ్రీనుబాబు వివరించారు. గత 10 ఏళ్లుగా తన ఒమిక్స్ పల్సస్ సంస్థ ద్వారా 1400 పైగా జర్నల్స్ నడుపుతున్నామని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 3000కు పైగా సమావేశాలను నిర్వహిస్తున్నామని, ఈ మొత్తం సమాచారాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నామని ఆయన వివరించారు. లండన్, సింగపూర్, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ ప్రధాన కేంద్రాలుగా ప్రపంచవ్యాప్తంగా తమ పల్సస్ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తోందని గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, మెడికల్ పబ్లిషింగ్ మరియు ఫార్మా కోవిజిలెన్స్ సేవలను పల్సస్ సంస్థ అందిస్తోందని ఆయన వివరించారు. ఈ
ఈ విధంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు కేవలం తన మేధాశక్తితో అతి తక్కువ కాలంలోని వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విద్యావంతులైన యువతకు స్ఫూర్తిగా నిలిచారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. గేదెల శ్రీనుబాబు తాను అభివృద్ధి చెందడమే కాకుండా యువత భవిష్యత్తు కోసం యువశక్తి సదస్సులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సమ్మేళనాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాబ్ మేళాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని విద్యావంతులైన యువతను పారిశ్రామికవేత్తలుగా, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబుని తమ నాయకుడిగా ఎన్నుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఉత్తరాంధ్రుల అభిష్టం మేరకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గేదెల శ్రీనుబాబు పోటీ చేయనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.